తెలంగాణలో బీజేపీకి సంబంధించిన సీనియర్ నేత హఠాన్ మరణం. అవును, తెలంగాణలో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ హఠాన్ మరణం. అనారోగ్యంతో కన్నుమూసిన బీజేపీ నేత అర్ధరాత్రి అస్వస్థతకు గురై రాథోడ్ ఆదిలాబాద్ ఆసుపత్రిలో చేరిక. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా తుది శ్వాస విడిచారు. సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు. నేడు ఉట్నూరులో అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈయన ప్రస్థానం జడ్పీటీసీగా ప్రారంభమైందనమాట. టీడీపీలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రాథోడ్ రమేష్ 1995లో నార్నూర్ జడ్పీటీసీగా గెలుపొందారు. 1999లో టీడీపీ నుంచే ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2006 నుంచి 2009 వరకు ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్గా వ్యవహరించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ అయిన తర్వాత టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి గెలిచారన్నమాట. 2021 తేదీలో బీజేపీ అయితే చేరారు 2021లోని. అయితే మొత్తం మీద ఈయన హఠాన్ మరణం అయితే బీజేపీ శ్రేణులకు అయితే షాక్ అయితే కలిగించింది. ఎందుకంటే బీజేపీలో కీలక వ్యక్తిగా అయితే కొనసాగుతున్నారన్నమాట. మాజీ ఎంపీ కూడా అయినా. సో ఈయనైతే చనిపోవడం జరిగింది. ఈరోజు ఈయన అంత్యక్రియలు అయితే జరుగుతున్నాయి. బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు అయితే వస్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.